హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుందో. ఇవాళ మా అపార్ట్మెంట్లో గణేష నిమజ్జనం అండి. మా అపార్ట్మెంట్లో అయితే 5 డేస్కి గణేష నిమజ్జనం చేశారండి. ఆటపాటలతో చాలా సరదాగా జరిగిపోయింది. ఇక్కడ లైటింగ్స్ ఎక్కువగా ఉండటం వలన దేవుని దగ్గర సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదండి వీడియో. నేను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు ట్రై చేశాను మీకు చూపించడానికి. మీకు బాగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చూడండి, పిల్లలంతా ఎంత హడావిడిగా చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలకు ఇలాంటివంటే చాలా సరదా కదా. అసలు హడావిడంతా వీళ్ళదే అన్నట్లు చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ గణేష నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్నారండి. దేవుని దగ్గర పూజ, దేవుణ్ణి కదిలించేటప్పుడు ఉంటాయి కదా కొంచెం ప్రాసెస్, అవన్నీ చేస్తూ ఉన్నారు. చూశారు కదా పిల్లలు ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేస్తున్నారో. ఇప్పుడు గణేశాని మండపం నుంచి తీసుకెళ్ళి వెహికల్ పైన కట్టడానికి తీసుకెళ్తున్నారు. ఎక్కువ హడావిడి, ఆడంబరాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా సింపుల్గా చాలా హ్యాపీగా జరిగిపోయిందండి మా గణేష నిమజ్జనం. అసలు చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సరదాగా, భక్తితో, అలాగే ఆటపాటలతో చాలా మంచిగా జరిగింది. నేను మ్యాక్సిమం ఇక్కడ జరిగిన సరదా సందడి అంతా కూడా వీడియోలో కవర్ చేశానండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా. ఇప్పుడు గణేశాని చాలా నెమ్మదిగా వెహికల్ పైకి ఎక్కిస్తున్నారు. చూడండి, చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఒక సైడ్ మబ్బు, ఇంకో సైడ్ ఏమో లైటింగు. అసలు వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు, కానీ మ్యాక్సిమం ట్రై చేశాను. మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. చూడండి మా గణపయ్య ఎంత చూడముచ్చటగా ఉన్నారో. మీరు వీడియోలో చూస్తున్న విధంగా మా గణపయ్యని చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా, నెమ్మదిగా వెహికల్ పైకి ఎక్కించారు. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఆయన విగ్రహం కింద పడకుండా తాడుతో మంచిగా కట్టారండి. ఒకవైపు జెంట్స్ అలా గణపయ్యని వెహికల్ పైన కడుతూ ఉంటే జాగ్రత్తగా, మరోవైపున లేడీస్ అయితే ఫోటోలు తీసుకుంటూ గణపయ్య జపం చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి. పిల్లలైతే ఆటపాటలు, డ్యాన్సులు, ఇంకా పటాసులు పేల్చడము వీటన్నిటితో చాలా బిజీగా ఉన్నారు. మా బొజ్జ గణపయ్యని వెహికల్ పైన కట్టిన తర్వాత ముందు నుంచి ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. చూడండి, ముందు నుంచి చూస్తే మా బొజ్జ గణపయ్య వెహికల్ పైన ఎంత నిండుగా కనిపిస్తున్నాడో కదా. అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు అన్నట్లు చాలా బాగుంది. ఇక్కడ అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు గణపయ్యకి. ఇకపోతే గణపయ్యని వెహికల్ పైన కూర్చోబెట్టిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, అంటే అక్కడికి కూడా తీసుకెళ్తారండి ప్రసాదము. మా అపార్ట్మెంట్లో మార్నింగ్ కుంకుమార్చన, కుంకుమాభిషేకం ఏదో పూజ అయితే చేశారంట. నేనైతే లేనండి, స్కూల్కి వెళ్ళాను. మార్నింగ్ కొంతమందే ఉంటారు కదా, జెంట్స్, పిల్లలు అందరూ స్కూల్కి, ఆఫీసులకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఆ ప్రసాదం అంతా ఉంటుంది కదా, ఆ ప్రసాదం ఇప్పుడు అందరికీ పంచి పెడుతున్నారు. అందరూ ఇక్కడ ప్రసాదం తింటున్నారు.
ఈ ప్రసాదం తిన్న వెంటనే వెహికల్ కదిలిందండి బయటికి. బయటైతే ఇంకా పిల్లలు పెద్దలందరూ చాలా బాగా డ్యాన్స్ వేశారు వాళ్ళకు వచ్చిన విధంగా. ఇదిగోండి మా గణపయ్య అక్కడ ప్రసాదాలు తింటూ ఉండంగానే బండి కదిలి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఇంకా చూడండి మా పిల్లల హడావిడి, అలాగే మా అపార్ట్మెంట్లో పెద్దవాళ్ళ హడావిడి మామూలుగా ఉండదు. చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. సరదాగా ఎంజాయ్ చేసేదానికంటే ముందు గణపయ్యకి ఫస్ట్ హారతి ఇచ్చి టెంకాయ కొట్టి గుమ్మడికాయతో దిష్టి తీయాలి కదా, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీకు రా ఫుటేజ్ అలాగే పెడతాము అని అనుకుంటే అక్కడ టపాసులు పేల్చేది అవన్నీ కూడా, కానీ సాంగ్స్ పెట్టారండి. కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా భయం వేసేసి, అందుకనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది చూడండి. మా అపార్ట్మెంట్లో ఇలా సరదాగా గణేష నిమజ్జనం జరుగుతూ ఉంటే మా ఎదురు అపార్ట్మెంట్లో చూడండి వాళ్ళైతే ఇవాళ నిమజ్జనం చేయలేదు. లేడీస్ అంతా ఎంత మంచిగా కోలాటం చేస్తున్నారో. నేను లోపలికైతే వెళ్ళలేదు కానీ బయట నుంచి కొంచెం వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి చాలా చక్కగా కోలాటం చేస్తున్నారు కదా. Hey!
వెహికల్ కదులుతుంది, అప్పుడే అయిపోయాయా వీళ్ళ సరదాలు అని అనుకుంటున్నారా? కాదండి, అక్కడ గుమ్మడికాయ అవన్నీ దిష్టి తీసిన తర్వాత బండి అక్కడే ఉండకూడదని కొంచెం ముందుకు కదిలించారు. ఇంకా ఆటలు పాటలు సరదాలు ఇంకా ఉన్నాయి, అవి కూడా క్యాప్చర్ చేసిన. అంటే నేను పూర్తిగా పెట్టలేదండి, మధ్యలో చాలా వరకు వీడియోని ఎడిట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మరీ పూర్తిగా పెట్టినా మీకు బోర్ కొడుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకనేసి మీకు బోర్ కొట్టకుండా ఉండే విధంగా ఈ వీడియోని ఎడిట్ చేశాను. మీరు ఈ వీడియోలో చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చూడండి, మా గణపయ్య వెహికల్ కొంచెం ముందుకు కదిలిన తర్వాత మా ఎదురు అపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా కోలాటం ఆడుతూ ఉంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు క్లియర్గా కొంచెం క్లిప్ అయినా చూపించాలి అన్న ఉద్దేశంతో కొద్దిగా దగ్గరికి వెళ్ళి ఒక 1 మినిట్ వీడియో షూట్ చేశానండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కోలాటం చేస్తున్నారు. నేను సాంగ్తో పాటు ఈ కోలాటం వీడియో మీకు పెట్టాలని అనుకున్నానండి. అలా చూసినప్పుడే కదా మనకు డ్యాన్స్ బాగా అర్థమవుతుంది, చూడడానికి ఇంకా ఇంపుగా ఉంటుంది. కానీ కాపీరైట్ స్ట్రైక్ అనే భయం ఒకటి ఉండడం వలన మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సాంగ్స్ లేనప్పుడు మాత్రమే నేను వీడియోని రాగా పెడుతున్నానండి. ఇంట్లో కూడా వేస్తానా? అనుకున్నా పర్లేదు, కింద పడకండి. మీరు వెళ్ళచ్చు కదా, మీరు వేస్తారు సేమ్. నేను కూడా నేను ఈ ఒక్కరోజు ఆగిపోయింటున్నాను. ఎవరికి కాళ్ళు తగ్గి పొడి పట్టాలి తెలియదు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూశారు కదా మా అపార్ట్మెంట్లో గణేష నిమజ్జనం సంబరాలు చాలా సరదాగా చాలా బాగా జరిగాయి కదా. ఆ వెహికల్లో అందరూ పిల్లలే కనిపిస్తున్నారే, అలా ఎలా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకుంటున్నారా? కాదండి, పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల్ని ఫ్రంట్ ఎక్కిచ్చేసి బ్యాక్ అంతా పెద్దవాళ్ళు ఉన్నారండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.